ఎంతో కాలంగా మనం ఈ పని కావాలి, పని కావాలి అని చెప్పి ఆ ఆత్రంగా, ఆతుర్తగా ప్రయత్నం చేస్తున్నాం. అది ఫలించట్లేదు. దానికి మంచి పరిష్కారం ఒక అర కేజీ చక్కెర తీసుకొచ్చి ఒక గాజు దాంట్లో పోసుకోండి సీసాలో. మీ ఇంటి దగ్గరలో వేస్ట్ ప్లేస్లో ఒక చెంచా రోజు బయటికి వెళ్ళేటప్పుడు వేసి వెళ్ళండి. వెళ్తూ అనుకోండి, నాకు ఈ పని కావాలి, పని కావాలి అని చెప్పేసి కోరుకోండి. ఈ చక్కెర ఎన్ని చీమలైతే తింటాయో అన్ని చీమలు, ఆత్మలు సంతృప్తి చెందుతాయి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి జీవుడిలోనూ ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మని సంతృప్తిపరిచినట్లయితే మరి చూడండి, మనం సపోజ్ ఒక స్పూను చక్కెర వేసామనుకోండి, ఎన్ని చక్కెర అణువులు ఉంటాయో, రేణువులు ఉంటాయో, ఆ రేణువులు అన్ని చీమలు వాటిని తీసుకువెళ్తాయి. తీసుకువెళ్ళి సంతృప్తి చెందుతాయి. అన్ని ఆత్మల్ని మనం సంతృప్తి చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే ఆత్మ ఈజ్ ఈక్వల్ టు దేవుడు, దేవుడు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు, ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు. అండర్లైన్ చేసుకోండి. ఎదుటివాడిని బాధించినట్లయితే మనం రెట్టింపు కాదు, 100 రెట్లు ఆ బాధను మనం తిరిగి అనుభవించాల్సి ఉంటుంది. ఎదుటివాడికి మంచి చేయండి, 100 రెట్లు ఆ మంచి మన దగ్గరికి చేరుతుంది. నేను ఇంతకు ముందర మంచి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఒకానొకప్పుడు మహానాడుకి వచ్చారు వాళ్ళు, ఓ 15 మంది. వాళ్ళలో ఇద్దరు మా రిలేషను. 15 మందికి అకామిడేషన్ నేను కల్పించలేను హైదరాబాద్లో. సో స్టూడియోకి రమ్మన్నాను, దూరదర్శన్ స్టూడియోకి వచ్చారు. ఆ రోజుల్లో రూపాయి పెడితే మంచి టిఫిను, ఒక పావల పెడితే టీ. సో దట్ ఆ 15 మందికి, ఆ ఇద్దరికి మంచి టిఫిన్ పెట్టించాను, టీ తాగిచ్చాను. మేము మహానాడుకు పోయేసి అటు నుంచి అటు వెళ్తా ఉన్నారు. ఒకవేళ మీకు ఇబ్బంది కలిగినట్టయితే రండి, మీకు చక్కగా అకామిడేషన్ అయింది ఇస్తాను, పైన దుప్పట్లు వేసేసుకొని చేపలు వేసుకొని పడుకుందాం అని చెప్పాను. మొన్న ఇటీవల నేను ట్రాక్టర్తో దున్నించడానికి పోయినప్పుడు అక్కడ ఆయిల్ తీసుకొని వచ్చిన వ్యక్తి, బాగున్నారా సార్, ఇట్లా జరిగింది, మీరు మాకు టిఫిన్లు కాఫీలు ఇప్పించారు మహానాడుకు వచ్చినప్పుడు అని చెప్పి పలకరించినప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందంటే అంత ఆనందం వేసింది. అది తిరిగి తిరిగి మళ్ళీ మన దగ్గరికి ఆ మంచి చేరుతుంది. మన పిల్లలకు కూడా అది అందుతుంది. మనం గొప్పవాళ్ళం అవుతాం.